19/11/2025 అదృష్టరత్న ధారణకు అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది. దీన్ని మాననంది అభిషేక దినము అంటారు. ఎందుకంటే నందీశ్వరుడు ఎలా ఉంటాడు? హాయిగా పడుకుని నెమరేసుకుంటూ ఉంటాడు. అవసరమైనప్పుడు బలంగా ఉంటాడు. అంటే మీరు బలంగా పనిచేసినప్పుడు చేసినంత వరకు చేస్తారు. కానీ ఒక వయసు వచ్చేసరికి 30, 35, 40 అట్లా వచ్చేసరికి మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేకుండానే అద్దుల ద్వారానో, మీ డీలర్షిప్ ద్వారానో, మీ పేరు ప్రతిష్టల ద్వారానో, మీ అధికారం ద్వారానో అద్భుతమైన ధన సంపదల మీద వడ్డీలు రావటమో, ఏదో రకంగా మీకు ఏ మాత్రం శ్రమ లేకుండా వ్యాపార వ్యవహారాలన్నీ అభివృద్ధి చెందుతూ అందరితో దండం పెట్టించుకుంటూ గొప్పగా ఎదగటానికి ఎవరైతే అనుకుంటారో అది ఈరోజు అదృష్టరత్న దాని వల్ల జరుగుద్దని శాస్త్రం. ఈ రోజున ముఖ్యంగా చేయాల్సిందంటే దేవాలయంలో నందీశ్వరుడు పంచామృతాలతోటి అభిషేకం చేస్తూ నందీశ్వరుని మనసులో తలుచుకోవాలి. ఓం నమో నందీశ్వరాయ నమః. మంత్రం చిన్నదే కానీ మీ మనసులో కోరికలు మీకు తెలవకుండానే నంది ఎట్లాగా ఒక స్థిరంగా ఎట్లాగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. పెద్ద ఆలోచన వ్యవహారం ఏం చేయదు. స్థిరమైన అంటే పాలు తాగితే కనుక మనిషి ఎట్లా ఒక స్థిరత్వం వస్తుందో, ఒక ఆరోగ్యమైన వస్తుందో, ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ముఖ్యంగా గొప్పవైన సాధించడానికి ఈ రోజు అద్భుతమైనది. కాబట్టి మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి, మీకు సంబంధించిన వాళ్ళకి, మీరు దండం పెట్టే వాళ్ళు అందరూ బాగుపడతారు. ఈ రోజున అదృష్టరత్నం పెట్టుకోవడం వల్ల అదృష్టరత్నం వీళ్ళు తప్పక ధరించండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. కామార్తి గోవింద్ గారు, మేడం పేరు రాజేశ్వరి, పిల్లలు సరస్వతి, భారతి, నవీన్ కుమార్. వీరు కర్నూలు జిల్లా గూడూరు దగ్గర నుంచి వచ్చారు. అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి జరిగిందో చెప్పండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మాయి సంబంధం కుదరాలి, వ్యాపారం చేస్తున్నా బాగా అభివృద్ధి ఉండాలి అని కోరుకున్నా. ఇంకోటి నాకు కొద్దిగా రాత్రి నిద్ర వస్తుంది లేదు, కాలు చేతులు ఒక పెడుతున్నాయి. హాస్పిటల్ ఎన్ని తిరిగినా కూడా రిపోర్ట్లు వస్తాయి కానీ ఏం లేదు, మామూలుగా మీరు మెడిసిన్ వాడాలని. ఇక్కడికి వచ్చిన నేను ఈ ఫేస్బుక్ లో చూసి నమ్మకంతో వచ్చిన గురుగారు ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి. నేను ఆయన భక్తుని ఎక్కువ, నేను తిరుపతికి ఎక్కువ పోతుంటాను. ఆయననే ఈ రూపంగా నన్ను పంపించినాడేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆనందంగా ఉంది, ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఆనందంగా ఉన్నా. టెన్షన్లు తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరంగా ఉన్నట్టు అన్ని క్లియర్ అయినాయి స్వామి. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నా. ఇంకా ముఖ్యంగా ఏమంటే అమ్మాయికి పెళ్లి కుదురుతుందో లేదో కొన్ని చోట్ల అడిగిన గురువు గారు చాలా సర్ప దోషం ఉందన్నారు. నేను ఇక్కడ అదృష్ట రత్నం తీసుకుపోయిన 5 రోజులకే సంబంధం సెట్ అయింది. నేను అనుకున్నంత ఇంకా రెట్టింపే మంచి సంబంధం కుదిరింది. శుభం బియాత్, శుభం బియాత్.